ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ సంచలనం జరుగుతుందో ఊహించడం కష్టమే. కానీ తాజాగా వినిపిస్తున్న ఒక సమాచారం ప్రచారం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో పెను తుఫాను సృష్టించింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్కన తిప్పిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీని గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో దావానాలా వ్యాపిస్తుంది. గడిచిన ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో నెలకొన్న సభ్యతకు తోడు గత కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే సంకేతాలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. జగన్ నమ్మిన ఒంటరిగా పార్టీ ఆవిర్భావం నుంచి అండగానే ఉన్న బొత్స వంటి దిగ్గజ రాజీనామా చేస్తే అది ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స కుటుంబానికి ఉన్న పట్టు సామాన్యమైనది కాదు. ఆయనతో పాటు ఒక పెద్ద అనుచర వర్గం కూడా పార్టీని వీడే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించిన ఆయన మళ్లీ సొంత గూటికి చేరుతారా లేక అధికార కూటమి వైపు మొగ్గు చూపుతారా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగన్ కేబినెట్లో నాడు అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖను నిర్వహించిన బొత్స ఇప్పుడు పార్టీ నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్నారన్నది రాజకీయ విశ్లేషకులు మాట. ఒకవేళ బొత్స రాజీనామా వార్త నిజమైతే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద కుదుపు అవుతుంది. ఇప్పటికే అనేక మంది కీలక నేతలు పార్టీని వీడి వెళ్లిన తరుణంలో బొత్స వంటి ఒక గంభీరమైన నేత దూరం కావడం జగన్ రాజకీయ వ్యూహాలకు పెద్ద పరీక్షే అని చెప్పాలి. జగన్ వ్యక్తిగత ఇమేజ్తో పార్టీని నడిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల బొత్స లాంటి నాయకులు లేకపోతే పార్టీ మనుగడ కష్టమవుతుందని కేడర్ భయపడుతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారనే సామెతను నిజం చేస్తూ బొత్స తన రాజకీయ ప్రయాణాన్ని ఎటు మళ్లిస్తారో అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ వార్త కేవలం ఊహాగానాలే అయినప్పటికీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ గుండె పగిలేలా బొత్స నిర్ణయం ఉండబోతుందా లేక ఇదంతా కేవలం ప్రత్యర్థుల ప్రచారమా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.